హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు తెలుగు చెస్ లెసన్స్. మనం ముందు వీడియోలో హౌ టు చెక్మేట్ విత్ వన్ రుక్ చూసాము. ఈ వీడియోలో హౌ టు చెక్మేట్ విత్ 2 బిషప్స్. మన దగ్గర రెండు బిషప్స్ ఉన్నాయి, అండ్ మన కింగ్ ఉంది, అండ్ అపోనెంట్ కింగ్. ఈ పీసెస్ మాత్రమే బోర్డు మీద ఉన్నప్పుడు మనం చెక్మేట్ ఎట్లా చేయగలం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయితే కనుక మీరు ఈజీగా చెక్మేట్ చేయొచ్చు. అందులోని ఫస్ట్ రూల్ ఏంటంటే, మన బిషప్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్ మీద కంప్లీట్ కంట్రోల్ పెట్టాలి. అంటే సెంటర్ అంటే ఎప్పుడైతే సెంటర్ అంటామో ఈ 4 స్క్వేర్స్ని సెంటర్ అంటాం. సో మన బిషప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్క్వేర్స్ మీద వాటి అటాక్ ఉండాలి. అది ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు ఏం చేద్దాము, మన బిషప్ ఏదైతే ఉందో చెక్ ఇస్తాం. సో చెక్ వల్ల ఏమవుద్ది, ఈ కంప్లీట్ డయాగ్నల్ మీద కంట్రోల్ ఉంది. సో మెయిన్ ఈ 2 సెంటర్ స్క్వేర్స్ మీద కంట్రోల్ వచ్చేసింది. ఫస్ట్ కింగ్ లెట్స్ సే తప్పించుకోవటానికి ఈ మూవ్ వేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము, రెండో బిషప్ కూడా పెట్టి ఇది కంట్రోల్ చేద్దాము. సో ఇప్పుడు చూసినట్లయితే మన బిషప్స్ మొత్తం 4 సెంటర్ స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తున్నాయి. సో ఈ పొజిషన్కి మీరు తీసుకొస్తే కనుక స్టెప్ 1 కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు స్టెప్ 2 స్టార్ట్ అవుద్ది. స్టెప్ 2 ఏంటంటే, మన రెండు బిషప్స్ని ఈ సెంటర్లోని ఏదన్నా 4 స్క్వేర్స్లో ఆ రెండింటిని పెట్టాలి. అది స్టెప్ 2. సో ఇప్పుడు మనం చెక్ ఇచ్చాం ఇందాక, ఈ బిషప్ తోటి కింగ్కి చెక్ ఇచ్చాం కాబట్టి కింగ్ తప్పించుకోవాలి. సో లెట్స్ సే ఇక్కడికి వెళ్ళింది. సో మన సెకండ్ స్టెప్ ఏంటి, ఈ 4 స్క్వేర్స్లో నీ 2 స్క్వేర్స్లో ఈ 4 స్క్వేర్స్లో 2 స్క్వేర్స్లో మన రెండు బిషప్స్ని పెట్టాలి. సో ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఈ బ్లాక్ బిషప్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పుడు వైట్ కింగ్. సో వైట్ కింగ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, నేను మన వైట్ బిషప్ని కూడా ఇక్కడ పెట్టేస్తా. సో ఇప్పుడు ఏమైందంటే 4 స్క్వేర్స్లో 2 స్క్వేర్స్లో మన రెండు బిషప్స్ కూర్చున్నాయి. ఒకవేళ బ్లాక్ కింగ్ కిందకి కాకుండా ఇలాగ వెళ్ళింది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తా, వైట్ బిషప్ని ఇక్కడ పెడతా. ఎనీవే ఈ 4 స్క్వేర్స్లో 2 స్క్వేర్స్లో మన బిషప్స్ ఉన్నాయి. సో ఇది స్టెప్ 2. ఈ పొజిషన్కి తీసుకొస్తే కనుక మీకు స్టెప్ 2 కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మీరు గమనించినట్లయితే కనుక మన బిషప్స్ ఏవైతే ఉన్నాయో, బిషప్స్ ఎట్లా అంటే స్నైపర్ లాంటివి, ఎక్కడో మూల కూర్చుని కూడా కంప్లీట్ బోర్డుని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అది బిషప్స్ యొక్క పవర్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే కింగ్కి ఓన్లీ ఈ స్క్వేర్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. చూసారా ఎట్లా అయితే కింగ్ 2 బిషప్స్ యొక్క పవర్ తోటి ఇరుక్కుపోయిందో. సో ఈ విధంగా మన బిషప్స్ మొత్తం కంట్రోల్ చేసి ఒక కింగ్ని ఇట్లా 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 చిన్నగా వాటి స్పేస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. సో అల్టిమేట్లీ మన ఎయిమ్ ఏంటంటే, ఇందులో అపోనెంట్ కింగ్ని కార్నర్ ఆఫ్ ద బోర్డుకి తీసుకెళ్ళాలి. ఎడ్జ్కి కూడా కాదు, కార్నర్ ఆఫ్ ద బోర్డుకి తీసుకెళ్ళాలి. అది మన ఎయిమ్. సో ఈ ప్రస్తుతానికి మనకి 2 స్టెప్లు అయిపోయినాయి. ఒక స్టెప్ ఏంటి, సెంటర్ మీద మన 2 బిషప్స్ యొక్క అటాక్ ఉండాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ఆ సెంటర్ స్క్వేర్స్లో ఉన్న 4 స్క్వేర్స్లో 2 స్క్వేర్స్లో మనం 2 బిషప్స్ కూర్చోవాలి వచ్చి. 2 స్టెప్స్ అయిపోయినాయి. ఈ 2 స్టెప్స్ అయిపోయాక థర్డ్ ఏంటంటే, మన కింగ్ని మన బిషప్స్ దగ్గరికి తీసుకురావాలి. జస్ట్ 2 బిషప్స్ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంటే చెక్మేట్ చేయడం కష్టం. ఆల్వేస్ మన కింగ్ సపోర్ట్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, మెల్లగా మన కింగ్ని పైకి తీసుకొస్తా ఉంటా. థర్డ్ స్టెప్లో ఏంటంటే, మన కింగ్ మన బిషప్స్ దగ్గరికి రావాలి. ఎగ్జాక్ట్లీ ఎక్కడికి రావాలి అంటే, ఈ స్క్వేర్ ఏదైతే ఉందో C5 లేదా F5, ఏదో ఒక బిషప్ పక్కనే డయాగ్నల్గా ఉన్న స్క్వేర్లోకి మన కింగ్ని పెట్టాలి. అది థర్డ్ స్టెప్. సో ఇప్పుడు బ్లాక్ కింగ్ మూవ్ చేయాలి. ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను మన కింగ్ని మెల్లగా తెస్తున్నాను. సో ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది మన టార్గెట్ స్క్వేర్. సో కింగ్ మూవింగ్గానే మనం వచ్చేసాము. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుద్దంటే, మన కింగ్ని ఇక్కడికి రానియకుండా అపోనెంట్ కింగ్ చేస్తారు.
అట్లాంటప్పుడు జస్ట్ ఒక చిన్న ఇట్లా పక్కకి వెయిటింగ్ మూవ్ వేయాలి. ఇక్కడికి వెయిటింగ్ మూవ్ వేసి ఆ కింగ్ పక్కకి వెళ్ళంగానే వెంటనే మళ్ళీ ఇక్కడికి ఆక్యుపై చేసుకోవటమే వచ్చి ఇంటర్మీడియట్ మూవ్స్ అంటాము. సో ఈ విధంగా మన థర్డ్ స్టెప్ కంప్లీట్ అయింది. ఏది? మన బిషప్ డయాగ్నల్గా మన కింగ్ని పెట్టడం. ఇప్పుడు ఏంటంటే బ్లాక్ కింగ్ మూవ్ అవ్వాలి. సో లెట్స్ సే బ్లాక్ కింగ్ ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. మనం ఏం చేయాలంటే మన బిషప్స్ తోటి ఆ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు నేను బిషప్ ఇక్కడ పెడతాను అండ్ ఇది కూడా బ్లాక్డ్ ఈ బిషప్ వల్ల. సో లెట్స్ సే ఇక్కడికి వెళ్ళింది కింగ్. సో మనం ఏం చేస్తున్నామంటే మెల్లమెల్లగా మన బిషప్స్ని దగ్గరకు తీసుకెళ్తున్నాము. సో దట్ ఇప్పుడు ఇది మొత్తం బ్లాక్డ్, కింగ్కి ఇది బ్లాక్డ్ అండ్ ఇది మొత్తం బ్లాక్డ్. సో అట్లా బ్లాక్ చేస్తున్నాం. అండ్ లెట్స్ సే కింగ్ ఇక్కడికి వెళ్ళింది. ఓకే, సో మనం ఇంకా దగ్గరకు తెస్తాం అనమాట మన కింగ్ని. ఇది ఎట్లాగో బ్లాక్డ్ కాబట్టి కింగ్ ఇక్కడికి ఎటు వెళ్ళలేదు. సో లెట్స్ సే పక్కకే వెళ్తుంది ఇంకా. సో ఈ విధంగా మనం మన కింగ్ని కూడా తెస్తున్నాం గేమ్లోకి. ఎట్లా అంటే ఇరికించేస్తాం అనమాట ఇంకా బ్లాక్ కింగ్ని. సో ఇప్పుడు లెట్స్ సే బ్లాక్ కింగ్ ఇక్కడికి వేసింది. సో మెల్లమెల్లగా మనం స్పేస్ని క్లోజ్ చేస్తూ ఉండాలి. సో వైట్ ఇక్కడ అండ్ బ్లాక్ కింగ్ ఇక్కడ అండ్ బిషప్ ఇక్కడ. సో ఈ విధంగా మనం స్పేస్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇక్కడ అర్థం చేసుకోండి, మనకి ఇది బ్లాక్డ్. సో కింగ్ చెక్మేట్ అవ్వాలంటే రావాల్సింది కింగ్ ఇక్కడలోకి. సో కింగ్ ఇక్కడ రావాలంటే మన కింగ్ని ఇక్కడ పెట్టాలి. సో దట్ కింగ్ ఇరుక్కుపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మెల్లమెల్లగా మన కింగ్ని వెనక్కి తెద్దాం ఇలాగా. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే కింగ్కి ఇది ఒక స్క్వేర్ మిగిలింది అండ్ ఈ స్క్వేర్ ఇంకేం లేదు, ఒకటే స్క్వేర్ మిగిలింది. మన బిషప్ని ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే ఇది కూడా బ్లాక్ చేసాము అండ్ కార్నర్ స్క్వేర్ ఫ్రీ చేసామన్నమాట. అల్టిమేట్లీ ఈ బిషప్ ఎక్కడన్నా ఉండొచ్చు. సో ఎందుకంటే కార్నర్లోకి వెళ్ళి చెక్మేట్ చేయాలి. చెక్ అండ్ మేట్. అర్థమైందా? ఇది బ్లాక్డ్ అండ్ ఇదంతా బ్లాక్డ్. సో ఈ విధంగా కొంచెం ప్రాక్టీస్ కావాలి దీనికి, ఎందుకంటే అంత ఈజీ కాదు 2 బిషప్స్ తోటి కార్నర్కి తీసుకెళ్ళి చెక్మేట్ చేయటం. సో చాలా ప్రాక్టీస్ అవసరం. కానీ లాజిక్ ఇదనమాట, 2 బిషప్స్ కలిసి కార్నర్కి తీసుకెళ్ళి కింగ్ని చెక్మేట్ చేయాలి. సో ఇది చెక్ మేటింగ్ విత్ 2 బిషప్స్. కొంచెం కాంప్లికేటెడ్ థియరీ ఇది, కానీ మీకు పజిల్స్ సాల్వ్ చేసి చాలా ప్రాక్టీస్ చేస్తే గనక మీకు అలవాటు అయిపోతుంది ఎట్లా చెక్మేట్ చేయాలో. సో ఇది మన కంప్లీట్ చెక్ మేటింగ్ విత్ 2 బిషప్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.